Okay, let me share again. Sure. Fine. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక కేస్ ఆబ్జెక్ట్లో ఇక్కడ మనకు స్టేటస్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? అవునండి. సో ఈ స్టేటస్ అనే ఫీల్డ్ నాకు కొత్తగా క్రియేట్ అయిన కేసెస్ ఎవరైతే బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు సమ్ అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే క్లోజ్ చేయకుండా ఉంటారు నార్మల్గా. ఎందుకంటే ఒక కేసుని సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత యూజర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. సో వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ వర్కౌట్ అయిందా లేదా అన్నట్టుగా సమ్ టైం ఇస్తారు, లైక్ ట్యాట్ అంటాం దాన్ని. ఓకేనా? ఆ ట్యాట్ టైంలో వెయిట్ చేస్తూ ఉంటాం. సో విత్ ఇన్ ద ట్యాట్ టైంలో లైక్ 2 days కానీ 3 days కానీ. ఓకేనా? సో అది మనకు ఇవ్వకపోతే అంటే వాళ్ళు ఏం కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సో మనం ఆటోమేటిక్గా ఆ కేసెస్ అన్నిటిని మనం క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఓకే. అలాగా సో మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ యూస్ చేసుకొని ఉమ్. సో ఆల్ ఓపెన్ క్లోజ్ కేసెస్ని తీసుకొని సో మనం ఒక షెడ్యూల్ని పెట్టుకుంటాం. ఓకేనా? సో డైలీ ఈ టైంకి ఈ న్యూ కేసెస్ అన్ని నాకు క్లోజ్ అవ్వాలి, లేకపోతే ఈ కేసెస్ అన్ని నాకు న్యూ స్టేటస్ నుంచి వేరే స్టేటస్ కింద అప్డేట్ అయిపోవాలని మనం షెడ్యూల్ చేసుకుంటాం. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఒక ఓకే. డైలీ ఒక 10 కేసెస్ ఒక 20 కేసెస్ వస్తే మనం మాన్యువల్గా చేసేస్తాం. సో అలా కాకుండా మీకు 100లో వచ్చేస్తాయి అనుకోండి, 100లో కానీ థౌసండ్స్లో కేసెస్ క్రియేట్ అయినాయి అనుకోండి. సో అప్పుడు మీరు మాన్యువల్గా చేయాలంటే చాలా హార్డ్ అవుతుంది. హార్డ్ ఏం అవుతుంది. యా. చేస్తాం, సింపుల్ గా ఒక షెడ్యూల్ ఫ్లోని క్రియేట్ చేసుకుంటాం, లేకపోతే ఒక షెడ్యూల్ జాబ్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే అండి. అది యా. మీరు కోడింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు, బ్యాచ్ అపెక్స్ ద్వారా. సో లేదు అనుకుంటే త్రూ ఫ్లోస్ ద్వారా అయినా కూడా మనం ఫ్లోస్ ద్వారా ఈ బ్యాచ్ షెడ్యూల్ ని చేసుకోవచ్చు మనం. ఓకే అండి. ఓకేనా? యా. సో దాన్ని మనం అర్థం. ఎలా బిల్డ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో నా ఓకే అండి. ఫ్లో అగైన్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో. ఓకే. సో షెడ్యూల్ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, సో టుడే. సో ఏ టైంలో చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నౌ 11:38 AM. సో ఓకే, సరే మనం 11:30 సరే 12 కాకుండా సో 11 మన ఫ్లో బిల్డ్ చేసేపాటి ఒక 10 minutes అవుతుంది. సో 11:45 లేకపోతే 11:50 AM పెట్టుకుంటాం. ఓకే. పిఎం. కాకుండా AM. ఓకే, 11:50 AMకి ఫైర్ అవ్వాలా పెట్టుకుంటాం. సో వన్స్ ఓకే. డైలీ ఆర్ వీక్లీ. సో విల్ గో విత్ డైలీ. ఓకే. ఓకేనా? ఓకే. యా. సో ఇక్కడ నాకు చూస్ ఆప్షన్ ఉంది కదా ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేను చూస్ చేసుకోవట్లేదు. ఓకేనా? సో డైరెక్ట్గా ఓకే. ఏం చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పర్ఫార్మ్ చేసేది కేస్ ఆబ్జెక్ట్ పైన. కేస్ ఆబ్జెక్ట్ మీద. ఓకే, యా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ గెట్ రికార్డ్స్ తెచ్చుకుంటున్నాను నేను. ఓకే. అంటే కేసులో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో సో ఆ రికార్డ్స్ అన్నిటిని తెచ్చుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఓకే. కేస్ రికార్డ్స్. ఓకేనా? సో మీరు ఓకే. ఏ ఆబ్జెక్ట్ లో తీసుకురావాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో లెట్స్ ఓకే. కేస్ ఆబ్జెక్ట్. కేస్. ఓకే. ఓకే. కేస్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. దాని తర్వాత మీకు కేస్ ఆబ్జెక్ట్ లో ఏ రికార్డ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. స్టేటస్ లో నీవు ఉన్న వాల్యూ న్యూ. తీసుకురావాలనుకుంటున్నారు, రైట్? ఓకే. సో కండిషన్ ఓకే. అప్లై. ఓకే. స్టేటస్ ఈక్వల్ టు న్యూ. న్యూగా ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో కేసెస్ ఉంటాయో సో వాటిని మాత్రం తీసుకురావాలనుకుంటున్నారు. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ రికార్డా లేకపోతే ఆల్ రికార్డ్సా. సో విల్ గో విత్ యా. ఆల్ రికార్డ్స్. అన్ని ఆల్ రికార్డ్స్ తెచ్చుకుంటాం మనం. ఓకేనా? యా. సో దాని తర్వాత ఓకే. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓకే. ఆటోమేటికల్లీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్, చూస్ ఫీల్డ్, లెట్ సేల్స్ ఫోర్స్ డూ రెస్ట్. ఓకేనా? అంటే మనం ఒక ఐడిని తీసుకున్నప్పుడు ఇంకా రిమైనింగ్ వాటిని కూడా సేల్స్ ఫోర్స్ అప్డేట్ చేయాలా, సో లేకపోతే మాన్యువల్గా అసైన్ చేయాలనుకుంటున్నారు. ఓకే అండి. ఓకే. సో ఓకే. కలెక్షన్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మన కేసు వచ్చేసి మనం ఒక ఐడిని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని కూడా సేల్స్ ఫోర్స్ చేస్తుంది అని అర్థం. ఇది ఓకే. సేల్స్ ఫోర్స్ డూ అర్థమైంది. రెస్ట్. ఓకేనా? సో మనం ఐడి తీసుకుంటున్నాం. తర్వాత మనం ఏ వాల్యూ తీసుకుంటున్నాం, ఇక్కడ స్టేటస్ ని తీసుకుంటున్నాం. స్టేటస్ స్టేటస్ తీసుకుంటున్నాం. అంటే సో కేస్ రికార్డ్ తీసుకున్నాం, స్టేటస్ లో న్యూ ఉన్న వాటిని తీసుకుంటున్నాం, ఆల్ రికార్డ్స్ తీసుకుంటున్నాం, స్టేటస్ ఐడి మనం తీసుకున్నాం, రిమైనింగ్ రికార్డ్స్ అన్ని సేల్స్ ఫోర్స్ అప్డేట్ చేయాలాగా పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఓకే అండి. సో నౌ ఓకే. గెట్ రికార్డ్స్ అనేవి డన్. ఓకే అండి. ఓకేనా? ఓకే. సో గెట్ ఓకే. రికార్డ్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, డెసిషన్. ఓకేనా? అంటే ఓకే. మనం తీసుకున్న రికార్డ్స్ లో వాల్యూస్ ఉన్నాయా లేదా. ఓకే. 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 ప్లస్ ఐకాన్. సో డెసిషన్ ఇక్కడ వచ్చేసి చెక్ ఇఫ్ నాట్ నల్.
అందులో వాల్యూస్ ఓకే ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, ఇక్కడ ఓకే లేబుల్ వచ్చేసి ఓకే నాట్ నల్ అని ఇస్తున్నాను నేను. సో ఏం చెక్ ఓకే చేస్తున్నాం, ఇప్పుడు మనం గెట్ చేసుకున్న రికార్డ్స్ లో మనకు వాల్యూస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా, గెట్ చేసిన ఓకే రికార్డ్స్ లో ఓకే ఈజ్ నల్ ఫాల్స్ అంటే ఖచ్చితంగా మనకు వాల్యూస్ ఉండాలి అని, అంటే రికార్డ్స్ ఉండాలి అని. గాట్ ఇట్ ఓకే ఓకేనా, ఆ రికార్డ్స్ ఉంటేనే మనం ముందుకెళ్ళమని చెప్తున్నాం. మనం రికార్డ్స్ లేకపోతే అంటే వద్దని చెప్తున్నాం. ఉమ్. ఏదో ఒక స్టేజ్ అయితే న్యూ కానీ క్లోజ్ ఆ, కానీ ఆ, అట్లా అవును స్టేజ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. అవును, ఓకే ఆ రికార్డ్స్ ఉన్నాయి లేదని చెక్ చేస్తాం మనం యాక్చువల్గా. ఓకే ఓకే ఓకేనా, అండి నౌ డన్. ఓకే సో డెసిషన్ తీసుకున్నాం. ఓకేనా, సో నౌ ఓకే డెసిషన్ ఓకే తీసుకున్న తర్వాత మనం ఏవైతే రికార్డ్స్ ని లూప్ చేయాలనుకుంటున్నామో, ఏవైతే ఇక్కడ తీసుకున్నామో వాటన్నిటిని ఒక లూప్ లో తీసుకొస్తాం మనం. ఓకేనా, ఓకే అండి దానికి మనం ఏం చేస్తాం, ఒక లూప్ ని తీసుకుంటాం. ఓకే అండి యా సో లూప్ ఆల్ కేసెస్ అని ఒక నేమ్ ఇస్తున్నాం. ఓకేనా, సో ఇట్ ఇస్ ఇక్కడ నాట్ ఏవైతే లూప్ ఆల్ కేసెస్, సో ఇక్కడ ఏదైతే మనం గెట్ రికార్డ్స్ తీసుకున్నామో ఆ గెట్ రికార్డ్స్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం అంతే యాడ్ లూప్ లో. ఓకే ఓకే ఓకేనా, అర్థమైంది యా సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు మనం ఇంతకుముందు లాస్ట్ లో చేసాం, అంటే ఫస్ట్ సెకండ్ చేసాం క్వశ్చన్ చేసాం మనం. అవునా, చేశాను సో యా దాని తర్వాత అగైన్ విల్ క్రియేట్ అసైన్మెంట్. మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ ని అసైన్ చేసుకుంటాం మనం. అసైన్ చేసుకుంటాం అసైన్మెంట్ ఎస్, లేకపోతే అసైన్ కేసెస్. సో ఏం వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నాం మనం, ఏ కేసెస్ అసైన్ స్టేటస్ చేయాలనుకుంటున్నాం. సో కరెంట్ లూప్ లో ఉన్నదాన్ని స్టేటస్ తీసుకొస్తాం. రైట్, ఓకే స్టేటస్ ఈక్వల్ టు ఏ వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాం, క్లోజ్డ్ వాల్యూ కింద అసైన్ చేయాలనుకుంటున్నాం. క్లోజ్డ్ ఓకే ఓకే, యా యా సో నౌ క్లోజ్ చేసిన ఐ మీన్ ఇక్కడ అసైన్ చేసుకున్న వాల్యూస్ ని మనం ఏం చేస్తాం, మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం. దానికి మనం ఏం చేసుకుంటాం, మళ్ళీ అసైన్మెంట్. సో కలెక్ట్ ఆల్ కేసెస్. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఏం కావాలి, వేరియబుల్ కావాలి. సో వేరియబుల్ రిసోర్స్ ఎగ్జాక్ట్లీ, పెట్టుకోవాలి సో వేరియబుల్. సో ఇక్కడ నేను కలెక్ట్ కేసెస్ అని ఒక నేమ్ ఇస్తుంది. సో ఏం కలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనం, టెక్స్ట్ మనం ఏం కలెక్ట్ చేసుకుంటున్నాం, స్టేటస్ స్టేటస్ ని కలెక్ట్ చేసుకుంటున్నాం స్టేటస్ లో మనకి ఏముంటాయి, టెక్స్ట్ ఉంటుంది అంతే కదండి స్టేటస్ లో మనకి ఏముంటాయి, రికార్డ్స్ ఉంటాయి. యా సో మనం రికార్డ్స్ అప్పుడు మనం ఏం తీసుకుంటాం, డేటా టైప్ టెక్స్ట్ తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందా. యా వర్కౌట్ అవుతుంది కాదండి, ఇప్పుడు మనం స్టేటస్ లో ఆ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. సో వేరియబుల్ క్లిక్ చేసుకునేటప్పుడు మనకి ఏం కావాలి, రికార్డే కావాలి ఇక్కడ, రికార్డే కావాలి ఓకే టెక్స్ట్ ఓకే తీసుకోకూడదు. సో రికార్డ్స్ తీసుకోవాలి. ఓకేనా, ఓకే సో ఆ రికార్డ్స్ ఓకే తీసుకుని ఏ ఆబ్జెక్ట్ ఎలా తీసుకున్నాం మనం, కేస్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. కేస్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాం సో ఓకే కేస్ గాట్ యువర్ ఆబ్జెక్ట్. పాయింట్ సో ఇప్పుడు ఓకే మనం అలో మల్టిపుల్ వాల్యూస్. ఓకేనా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం ఇంత మీరు ఒక సినారియోలో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇంపాక్ట్ అయింది. అవునా, ఎస్ అండి సో యా ఎందుకంటే సింగిల్ రికార్డ్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం ఓకే తీసుకుంటున్నాం, అలో మల్టిపుల్ వాల్యూస్. సో ఓకే ఈ ఓకే కనెక్షన్ దీన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే 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 సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వేరియబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం అసైన్ చేసుకోవాలి, ఇక్కడ ఈ లూప్ లో ఏదైతే ఉంటుంది పైన అసైన్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ కేసెస్ అంతే, ఇంకేం చేసుకోవట్లేదు. ఎట్లా చేశారంటే కలెక్ట్ చేసుకున్న ఆ జస్ట్ సింపుల్ వేరియబుల్ లోకి చూపిస్తాం, మళ్ళీ చూపిస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వేరియబుల్లోకి అవునండి ఇందులో ఏవైతే ఉంటాయో వాటిని మనం యాడ్ చేసుకుంటున్నాం. సో యాడ్, ఓకే ఓకేనా, సో యాడ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ గా కేస్ అని టైప్ చేస్తే సరే ఇది వస్తుంది మనకి. ఓకేనా, ఓకే ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆ డాట్ ని తీసేస్తే అయిపోతుంది అంతే. బయటకు వచ్చేసి క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ గా కరెంట్ లూప్ లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు అసైన్ అయిపోతాయి. ఓకే 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 ఓకే, ఓకే అయిపోయింది, డన్. సో దీని తర్వాత మనం ఏం చేస్తాం, ఫైనల్ స్టెప్ అప్డేట్ రికార్డ్స్. ఓకే అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు అప్డేట్ రికార్డ్స్, అప్డేట్ కేస్ రికార్డ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్డేట్ కేస్ రికార్డ్స్ లో మనం ఇందాక ఏదైతే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటామో సో దాన్ని సింపుల్ గా యాడ్ చేసుకోవాలి, కలెక్ట్ కేసెస్ అంతే. ఓకే అండి ఓకేనా, ఓకే సో ఇలాగ మనం ఫ్లోని బిల్డ్ చేసుకుంటాం. సో ఇఫ్ జూమ్ అవుట్ చేస్తే, సో ఫస్ట్ మనం
ఫ్లోని 11:50కి స్టార్ట్ చేసుకున్నాం షెడ్యూల్ అవ్వాలని. దాని తర్వాత గెట్ రికార్డ్స్ తీసుకున్నాం. ఈ గెట్ రికార్డ్స్లో ఏం తీసుకున్నాం? కేసెస్, న్యూ కేసెస్ మాత్రమే ఉండాలి, స్టేటస్ నువ్వు మాత్రమే ఉండాలి, అవి మాత్రమే తీసుకొస్తున్నాం. దాని తర్వాత ఓకే ఏం చేస్తున్నాం? అందులో ఆ రికార్డ్స్లో ఉన్నాయా లేదా, వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నాం. అంటే డేషన్ రికార్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఓకే నార్మల్. సో ఇప్పుడు రికార్డ్స్ ఏం లేకపోతే బై డిఫాల్ట్ ఇక్కడికి వస్తుంది. రికార్డ్స్ ఉంటేనే ఇట్లా లోపల తిరుగుతుంది మనకి. ఓకే ఓకే ఆ తర్వాత ఏం ఓకే చేస్తున్నాం? అన్ని కేసెస్ లూప్ లోకి తీసుకొస్తున్నాం. లూప్ లో ఆ, తీసుకుంటున్నాం. తర్వాత ఓకే ఇక్కడ అసైన్మెంట్ లో ఏం చేస్తున్నాం? ఈక్వల్ టు క్లోజ్డ్, మనకు న్యూ కేసెస్ ని క్లోజ్ గా అప్డేట్ చేస్తున్నాం. సో అందుకని క్లోజ్ వాల్యూస్ ని యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ యాడ్ చేసుకునే వాల్యూని ఏం చేస్తున్నాం? కలెక్ట్ చేసుకుంటున్నాం. ఒక వేరియబుల్ లో కలెక్ట్ వాల్యూస్ వాల్యూని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. ఓకే దాని తర్వాత ఓకే ఇక్కడ యాడ్ చేసుకున్న వాల్యూ, కలెక్ట్ చేసుకున్న వాల్యూని ఇక్కడ రికార్డ్స్ లో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేస్తున్నాం. ఓకే గాట్ ఇట్. అప్డేట్ చేస్తాం, అయిపోయింది ఇంకా. ఓకేనా. సో నౌ సేవ్. సో ఫ్లో వచ్చేసి నేను సో షెడ్యూల్ 2 అని ఇస్తున్నా ఫ్లో. నౌ ఓకే యా సో నౌ యాక్టివేట్. ఓకే సో యాక్టివేట్ అయితే చేసుకున్నాం, అవునా. ఓకే సో ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? 11:50కి ట్రిగ్గర్ అవుతుంది, అవునా. ట్రిగర్ అవుతుంది. ఎస్ గో టు హియర్. ఇక్కడ జాబ్స్ లోకి వెళ్తే షెడ్యూల్ జాబ్స్. సో యాక్టివేట్ చేసినాం కాబట్టి మనం, సో షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఐ మీన్ SCH2. సో మనకు 11:50కి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగర్ అవుతుంది. యా సో మనకి యా ఇక్కడ స్టిల్ వీ హ్యావ్ 2 minutes టైం. ఓకేనా. ఓకే ఇక్కడ మనకు ఆల్ కేసెస్ ఐ మీన్ ఆల్ ఓపెన్ కేసెస్ లోకి వెళ్తే జస్ట్ రిఫ్రెష్. సో ఇక్కడ మనకు ఆల్ ఓపెన్ కేసు లో మనకు 3 కేసెస్ ఉన్నాయి. 3 కేసెస్ ఉన్నాయి. ఓకే ఓకేనా. ఇవన్నీ సో క్లోజ్ ఈ స్టేటస్ లో మనకి ఏం కావాలి? ఈ 3 క్లోజ్డ్ కేసెస్ అండ్ అనేవి క్లోజ్ గా అప్డేట్ అయిపోవాలి. అంటే మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపించకూడదు, ఎందుకంటే ఓపెన్ ఇంకా కేస్. ఓకేనా. ఆల్ ఓకే క్లోజ్డ్ కేసులో చూసుకుంటే ఇక్కడ మనకు లిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు 23 ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు 26 అయినా వచ్చేస్తాయి. ఓకే అర్థమైందండి. సో నా బట్ అది ఏవేవి క్లోజ్ అయినాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కదండి. మీరు ట్యాప్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మన రెఫరెన్స్ కోసం. ఓకేనా. సో ఈ 3 రికార్డ్స్ అనేవి మనకు స్టేటస్ అనేవి మనకు క్లోజ్ అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ ఓకే సో ఇక్కడ ఈ 3 రికార్డ్స్ మనకు క్లోజ్ గా అప్డేట్ అయిపోతాయి. ఓకే అండి. యా సో నౌ రిఫ్రెష్ అగైన్. స్టిల్ 1 minute టైం ఉంది. సో ఈ రోజు మనకు డైలీ పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే మళ్ళీ ఈ time. రేపటికి మళ్ళీ టుమారో మనకి మనకు ట్రిగ్గర్ అవుతుంది. 8/6/2024 11:50 AM కి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది ట్రిగ్గర్ అయినప్పుడల్లా కూడా మనకి ఈమెయిల్ కూడా వస్తుంది కదండి. పెట్టుకోవచ్చు మనం, ఈమెయిల్ ట్రిగ్గర్ కూడా మనం పెట్టుకోవచ్చు, ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ చేసుకోవచ్చు. సో మనం ఇమీడియట్ యాక్షన్స్ ఏవైతే చేసుకుంటామో సో అన్ని కూడా ఇందులో ట్రిగ్గర్ చేసుకోవచ్చు మనం. అర్థమైందండి. తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ కానీ మన ఇష్టం. సో ఏదైనా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. కాకపోతే అవి వెంటనే ఫైర్ అవుతాయి, ఇది టైం తీసుకొని ఫైర్ అవుతాయి, అంతే తేడా. ఓకే అంతే అర్థమైందండి. ఓకే Still we have 8 seconds. Refresh. Okay. 11:50 now. Just refresh. ఇక్కడ స్టార్ట్ ఏం లేదు. ఓకేనా. రిఫ్రెష్. సో నౌ స్టార్టెడ్. 11:50 స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఏంది మనకు? టుమారో 11:50 స్టార్ట్ అవుతుంది. 11:50 AM స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనం ఇక్కడ కేసెస్ లోకి వెళ్ళి చూస్తే ఆల్ ఓపెన్ కేసెస్ కదా. జస్ట్ రిఫ్రెష్. నౌ కేసెస్ క్లోజ్. సో మనకి ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా. జస్ట్ రిఫ్రెష్. ఓకే ఆ రికార్డ్ మనకు క్లోజ్ స్టేజ్లో అప్డేట్ అయి ఉంటుంది. సో క్లోజ్. ఓకే. ఈ రికార్డ్కి వెళ్ళేసి రిఫ్రెష్, క్లోజ్, వన్ మోర్ రికార్డ్, న్యూ, జస్ట్ రిఫ్రెష్, క్లోజ్. సో మనకు ఏవైతే కేసెస్ ఆల్ ఓపెన్ కేసులో ఉంటాయి అంటే న్యూ కేసులో ఉంటాయో ఆటోమేటిక్గా వాటిని మనం క్లోజ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. సో మళ్ళీ మనకు అది సేమ్ నెక్స్ట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? టుమారో ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది కూడా మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఫ్లో 11:30 AM కి ట్రిగ్గర్ అవుతుంది. సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫ్లో మనకు 11:50 ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అవుతుంది. ఈ 2 ఫ్లోస్ అనేవి మనకు డ్రైలీ ట్రిగ్గర్ అవుతాయి. సో మనకు అవసరం లేదు అనుకుంటే సింపుల్ గా ఆ ఫ్లోకి వెళ్ళేసి డియాక్టివేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఫ్లోని, సో ఎక్కడైతే ఈ ఫ్లో క్రియేట్ చేసుకున్నామో దీన్ని డియాక్టివేట్ చేస్తాం. సో డియాక్టివేట్ చేసినామంటే అది మనకు పని చేయదు ఇంకా.
సో ఇదే సేమ్ సినారియోని మనం ఎక్కడ చేసాం చెప్పండి ఒకసారి. ఓకే. సేమ్ ఇలాగే మనం ఒక సినారియో చేసాం, కాకపోతే అది ఇమీడియట్ యాక్షన్స్, ఇది షెడ్యూల్ ఫ్లో యాక్షన్. ఓకే. గుర్తుందా? ఓకే. ఇదే సినారియో మనం ఎక్కడ చేసాం గుర్తుందా? మనం షెడ్యూల్ చేసిందా అండి? అది ఇప్పుడు మనం ఈ ఫ్లో ఉందా, అవునండి, సో ఇదే ఫ్లోని మనం ఫస్ట్ సెకండ్ క్లాస్లో చేసాం. మనం దేనిపైన చేసాం చేసాము. మనం గుర్తుందా? దేనిపైన చేసాం గుర్తుందా? ఇమీడియట్ గా చేసాం మనం. ఇమీడియట్ గుర్తు రావట్లేదండి. చేసింది అయితే గుర్తుంది, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను సేమ్ కదా. ప్రాసెస్ ఫాలో అయ్యాం, కాకపోతే ఫాలో అయ్యాను. ఇక్కడ మనం దీన్ని షెడ్యూల్ చేసుకున్నాం, దాన్ని షెడ్యూల్ చేయలేదు, ఇమీడియట్ గా ఫైర్ చేసుకున్నాం. షెడ్యూల్స్. యా యా సో యా. ఎక్కడ చేసాము అంటే మనకు అకౌంట్. ఎగ్జాక్ట్లీ, సో కాంటాక్ట్ అకౌంట్ లో ఏదైతే ఫోన్ నెంబర్ అప్డేట్ అవుతుందో, సో దానికి అసోసియేటెడ్ కాంటాక్ట్స్ ఎస్ లో ఎస్, కాంటాక్ట్ లో రిలేటెడ్ లిస్ట్లు అన్ని రిలేటెడ్ లిస్ట్ అప్డేట్ లో అవ్వాలి. ఉన్న అన్ని ఫీల్డ్స్ లో మనకి అన్ని. ఫోన్ నంబర్ అప్డేట్ అయిపోవాలని పెట్టుకున్నాం. గుర్తొచ్చిందా? ఎగ్జాక్ట్. గాట్ ఇట్ అండి, రైట్. సో గుర్తొచ్చింది. సేమ్ సినారియోని మనం షెడ్యూల్ చేసాం ఇక్కడ, షెడ్యూల్ కాకపోతే చేసి. అక్కడ మనం అది అకౌంట్ కాంటాక్ట్ తీసుకున్నాం, ఇక్కడ మనకు కేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అంతే తేడా. అంతే. కేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, డెసిషన్ అప్లై చేసాం, లూప్ తీసుకున్నాం, అసైన్మెంట్, దాని తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం. అప్డేట్ చేసుకున్నాం. యా ఓకే. సో యా. ఇది వచ్చేసి మనకు ఫ్రీ ఫామ్. సో దీన్ని ఆటో లేఅవుట్లో తీసుకుంటే మనకు ఎలా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకు స్టాప్ అయిపోతుంది, ఇన్ కేస్ మన కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. సో గాట్ అన్ని ఇట్. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. ఓకే అండి. ఓకే. ఓకేనా? ఓకే. సో ఇలాగ మనకు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయిపోయింది కదా, ఇక్కడ మీరు ఈమెయిల్ అయినా ట్రిగర్ చేసుకోవచ్చు, షెడ్యూల్లో ఓకే. యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఇది ఫైర్ అవుతుందో అప్పుడు మీకు బ్యాక్ ట్రిగర్ అవుతుంది. సో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, సో యువర్ ఆల్ న్యూ కేసెస్ గట్ క్లోజ్డ్ అని ఒక టెంప్లెట్ పెట్టుకొని మనం ట్రిగర్ చేసుకోవచ్చు. ట్రిగర్ చేసుకోవచ్చు. ఆ యూజర్స్ ఎవరుంటే వాళ్ళ వాళ్ళకి ఓనర్ ఐడి వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్ గా, డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోతుంది. సో మనం అర్థమైంది. అలా అయినా ట్రిగర్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఒక నోటిఫికేషన్ ని పోస్ట్ చేసుకోవచ్చు యూజర్ కి. ఓకే. ఓకే. ఓకే, సో అర్థమైంది. ఇలాగ మనం ఏది కావాలంటే దాన్ని చెక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. యా. సో ఇది వచ్చేసి మనకు షెడ్యూల్ ట్రిగర్. ఓకేనా? సో దీని అర్థమైందండి. తర్వాత మనకు డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి. సో ఇక్కడ అగైన్ పోతే, ఓకే. సో న్యూ ఫ్లో. సో నెక్స్ట్ మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్స్ ఎలా ట్రిగర్ అవుతాయి దాని గురించి టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. షూర్ అండి, ఓకేనా? షూర్. సో యా. ఇంతవరకు గాట్. మీకు స్క్రీన్ ఫ్లోలో కానీ, రికార్డ్ ట్రిగర్ ఫ్లోలో కానీ, షెడ్యూల్లో కానీ, ఇవి రెండు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, అవునా? చేసి. ఇవి యా రెండు యా. క్లియర్ కదా మీరు? క్లియర్ అండి, క్లియర్ ఓకే. క్లియర్. సో ఈరోజు ఇది ట్రై చేయండి ఇన్ కేసు టైం ఉంటే. షూర్. ఓకేనా? సో యా ఏమైనా యా, క్వశ్చన్ ప్రాక్టీస్ అడగండి, క్లియర్ చేస్తాను. చేద్దాం. ఓకే అండి. క్లియర్ అంటేనే నెక్స్ట్ మనం దీనికి వెళ్దాం. ఓకే, గాట్ ఇట్ అండి. ఐ విల్ ట్రై. నేను ఈరోజు చేస్తాను, ట్రై చేసేసి చేయండి. సో నెక్స్ట్ చేస్తాను. ఇంకా ఈ 3 ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మనం రియల్ టైమ్ సినారియోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఇవి రియల్ టైమ్ లో షెడ్యూల్ చేస్తూ ఉంటారండి? జస్ట్ చేసుకుంటామండి. కేసెస్ అన్ని అవును. అన్ని క్లోజ్ అన్ని ఉంటాయా అండి? ఇప్పుడు ఉంటాయండి. మరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉన్నాయండి, ఉమ్, అవన్నీ జీరో టికెట్స్ ఉన్నాయి అనుకోండి. ఉమ్. జీరో టికెట్స్ లో వాడు అప్డేట్ చేయాలి కదా, దిస్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అనేది అవును. సో చేయాలి ఇప్పుడు కదా. ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఒక టికెట్ని రైజ్ చేశానండి, కేసుని. ఓకేనా? సో అది మీకు వచ్చింది, మీరు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇచ్చారు, మీకు వచ్చింది. ఓకేనా? సో మీకు వచ్చిన ఓకే వెంటనే అండి. మీరు ఏం చేస్తారు, సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ కేస్ అని స్టేటస్ ని అప్డేట్ చేస్తారు. ఆ పిక్ లిస్ట్ అప్డేట్. వాల్యూలో న్యూగా ఉంది తీసుకుని ఆ వర్కింగ్ అని అప్డేట్ చేస్తారు. వర్కింగ్ ప్రోగ్రెస్ పెడతాం. ఓకేనా? ఎస్ ఎస్. సో ఎప్పుడైతే మనకు ఆ వర్కింగ్ అని అప్డేట్ చేస్తాడో యూజర్ కి బై డిఫాల్ట్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది ఓకే. బ్యాక్ ఎండ్ ఓకే. లో. సో మీరు క్రియేట్ చేసిన కేసు సంబడి ఇస్ వర్కింగ్ అనమాట. అవునండి. యా. అలా మన అవును. నోటిఫికేషన్ తో వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో కేసుని, ఆటోమేటిక్ గా యూజర్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో మీ యా. కేసు క్లోజ్ అయిపోయింది. సో అలా మన బ్యాక్ ఎండ్ లో ట్రిగర్ అయి ఉంటాయి ఆల్రెడీ. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్, సో గాట్ అలా ఇట్. సో అలా మనం చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో కూడా మనం ఇలాంటి సినారియోస్ మనకు వర్కౌట్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్ అండి. షూర్ షూర్. ఏమైనా షూర్ అండి, డౌట్స్ ఉంటే నేను ఇది అడగండి. ప్రాక్టీస్ చేస్తాను. ఏం డౌట్స్ ఏం లేదండి, నేను ప్రాక్టీస్ చేస్తాను. ఒకసారి యా ప్రాక్టీస్ చేయండి, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేయండి. యా. ఓకేనా? రేపు సేమ్ టైం అండి, ఇంకేదైనా టైం ఇవ్వగలుగుతారా మీరు? అవునా? రేపు సాటర్డే కదా, సో సాటర్డే. సరే రేపు మాత్రం సేమ్ టైంకి జాయిన్ అయిపోండి. ఎల్లుండి కావాలంటే చూద్దాం, ఇన్ ఓకే కేస్ అండి. జాయిన్ ఓకే. అవుతారంటే.
ఓకేనా? ఓకే 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 అండి. యా ఓకే, షూర్. ఓకే, యా బాయ్.